Good evening, everyone. Good evening, Good evening, ma'am. And Good my evening. name is Sai Lakshmi, and I am your programming trainer. వినిపిస్తుందా మీకు? Yes, ma'am. Audible. Yes, ma'am. Yes. Screen share. Yes, ma'am. Okay. Yes, ma'am. So, మీకు ఇంతవరకు కోర్స్ అవర్ క్లాసెస్ అయినాయి, రైట్? Yes, ma'am. ఎస్. ఈరోజు మనం ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేద్దాం. ప్రోగ్రామింగ్. సో విన్నారా ఈ వర్డ్? ప్రోగ్రామ్స్, ప్రోగ్రామింగ్. Yes, ma'am. ఎస్. అంటే ఏంటి అసలు? ప్రోగ్రామ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? A logic of which is ఏంటండి? చెప్పండి గట్టిగా. Set of instructions. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇంకా ఓకే, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంతేనా? ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, దట్స్ ఇట్. Trace. which is consisting of some logic. ఓకే. ఇంకా those instructions will perform specific function, ma'am. సో ఓకే, మీరు చెప్పినవన్నీ రైటే. సో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్న, సెట్ ఆఫ్ రూల్స్ అన్న, ఇవన్నీ ప్రోగ్రామ్లోకే వస్తాయి. సో అది మనం ఎలా రాస్తాం? సో నువ్వు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళావు ఆర్ ఎల్స్ ఆన్లైన్లో ఏదైనా కోడింగ్ ఎగ్జామ్ రాసావు అంటే, సో వాళ్ళు క్వశ్చన్ ఎలా ఇస్తారు? సో ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చేస్తారు, అవునా? Yes, నువ్వు ma'am. ఇన్పుట్ ఏం తీసుకోవాలో అది ఇచ్చేస్తారు. దెన్ అవుట్పుట్ కూడా వాళ్ళే ఇస్తారు, రైట్? సో ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేసి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో ఆ ఎక్స్ప్లెనేషన్ బేస్ చేసుకొని నువ్వు లాజిక్ ని బిల్డ్ చేయాలి, అవునా? Yes. సో ఆ లాజిక్ అంటే ఏంటి? నథింగ్ బట్ మ్యాథమెటికల్ లాజిక్, అవునా? Yes. Yes, ma'am. సో నీకు ఒక క్వశ్చన్ ఇస్తే దాని మ్యాథమెటికల్ లాజిక్ నువ్వు బిల్డ్ చేయగలిగావు అంటే, సో దాన్ని యూస్ చేసుకొని కోడ్ని నువ్వు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలవు. దెన్ ఈ లాజిక్ లో మనం ఏమేమి యూస్ చేస్తామంటే, ఎలా రాయాలి ఈ లాజిక్ ని అంటే, నథింగ్ బట్ మనకి లూప్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ మనకి ఉంటాయి. సో ఇవి యూస్ చేయడం వస్తే నువ్వు లాజిక్ ని ఈజీగా బిల్డ్ చేయగలవు, అవునా? సో లూప్స్, కండిషన్స్. ఇప్పుడు లూప్స్ అయినా, కండిషన్స్ అయినా, ఇంకేమైనా సరే ఫస్ట్ థింగ్ నీకు యూస్ చేయడం రావాలి. సెకండ్ థింగ్ ఎన్ని యూస్ చేయాలి. థర్డ్ థింగ్ ఎక్కడ యూస్ చేయాలి, ఏ పర్టికులర్ సిచ్యువేషన్ దగ్గర యూస్ చేయాలి. సో ఇది వచ్చింది అంటే నువ్వు కన్ఫర్మ్ గా లాజిక్ ని ఈజీగా బిల్డ్ చేయగలవు. బిల్డ్ చేసిన దాన్ని కోడింగ్ లో ఈజీగా రాయగలవు, అవునా? సో లాజిక్ అంటే Yes. నథింగ్ బట్ ఈ లూప్స్ అయినా, కండిషన్స్ అయినా మనం ఎలా రాస్తాం? సో ఈ రాయటాన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటామా? ఎస్. సో లాజిక్ ని మనం ఎలా రాస్తాము అంటే యూజింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని మనం ప్రోగ్రామ్ అంటాం, అవునా? ఓకే. దెన్ ఈ కండిషన్స్ అయినా, ఇన్స్ట్రక్షన్స్ అయినా ఎలా రాస్తాం, ఏం యూస్ చేసి రాస్తాం? ఫర్ సపోజ్ నా దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 నెంబర్స్ ని నేను ఎడిషన్ చేయాలనుకుంటున్నా. సో నేను మెషిన్ కి ఆ 2 నెంబర్స్ ఇచ్చేసి ఎడిషన్ చెయ్యు అంటే అది చేస్తుందా? No. కన్ఫర్మ్ గా చెయ్యదు. సో దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో మనం చెప్పాలి, అప్పుడే అది చేస్తుంది, అవునా? Yes. సో Yes, జనరల్ ma'am. గా మనం ఎవరైనా తెలుగు వాళ్ళతో, లైక్ మన తెలుగు స్టేట్ ఏపీ అయినా, తెలంగాణ అయినా, వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మనం యూస్ చేసే లాంగ్వేజ్ తెలుగు. అలానే ఇప్పుడు ఫర్ సపోజ్ తమిళనాడు ఉంది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలంటే తమిళ్ యూస్ చేస్తాం. అలానే మెషిన్ తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి అంటే కన్ఫర్మ్ గా మెషిన్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో మనం దానికి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ తో ఇంటరాక్ట్ అవ్వాలి, అవునా? Yes. ఎస్. ఇప్పుడు మీకు తెలిసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఒక మెషిన్ తో Java, Python.
ఓకే Java జావా and పైథాన్ C++. ఎస్ ఇవన్నీ మనకున్నాయి అవునా. సో అందులో మనం మెయిన్ గా ఫోకస్ చేసేది జావా. సో జావానే ఎందుకు, వై జావా, వాట్ జావా, మనం జావానే ఎందుకు యూజ్ చేస్తాం, ఇవన్నీ కోర్ జావాలో మీరు నేర్చుకున్నారు రైట్. Yes, ma'am. సింపుల్ లాంగ్వేజ్ అని, సో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ మనం జావానే ఎందుకు నేర్చుకోవాలి. సో ఇదంతా మీకు తెలుసు అనుకుంటున్నాను. దెన్ ఓకే, జావా నేర్చుకోవడం ఈజీయా మ్యామ్, మీకు ఆ డౌట్ వచ్చిందా? ఈజీయేనా Yes, జావా నేర్చుకోవడం? ఎవరికైనా ఐడియా ఉందా? కొంచెమైనా ఐడియా ఉంటే, లైక్ కొంతమంది అంటారు జావా చాలా కష్టం నేర్చుకోవడం కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్. సో అలాంటి వాళ్ళు, భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్తున్నా, జావాని మనం స్క్రాచ్ నుంచి నేర్పిస్తాం. సో మీరు ఒక్క 4 months అయింది అంటే మీకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది జావా అంటే ఏంటి. ఏ కోడ్ ఇచ్చినా మీరు రాయగలిగేలాగా సివి కార్ప్ లో చెప్తాం రైట్. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు లైక్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, సో మెకానికల్ ఇంకా చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం భయపడతారు. సడన్ గా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే అస్సలు ముందు ఎప్పుడు టచ్ లేదు, ఇప్పుడు నేర్చుకోగలమా అని క్వశ్చన్ మార్క్ మీ మైండ్ లో ఉంటే అది తీసేసేయండి. ఎందుకంటే మనం స్క్రాచ్ నుంచి నేర్పిస్తాం కాబట్టి మీకు అసలు ఎలాంటి భయం అవసరం లేదు, ఈజీగా మీరు నేర్చుకోగలరు. సో ఐటీ అయినా నాన్ ఐటీ అయినా నో ప్రాబ్లం, మంచిగా నేర్చుకుందాం. నెక్స్ట్, ఎక్కడ యూస్ చేస్తాం ఈ ప్రోగ్రామ్స్ అయినా ఈ జావా అయినా సరే, ఎందుకు యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేస్తాం పర్టికులర్ గా? ఓకే జావా ఉంది, ఆ జావా In order to develop application. ఓకే ఏమైనా అప్లికేషన్స్ అంటే లైక్ ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలరా, ఎలాంటి అప్లికేషన్స్ అని? రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి. Instagram. Zomato. ఓకే Facebook. జొమాటో. Insta. సో Online banking. ఆన్లైన్ బ్యాంకింగ్, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చెప్పారు. ఫర్ సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ ఉంటాయి. సో మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం సైన్ అప్ అవ్వాలి అవునా. సైన్ Yes, అప్ first అయ్యేటప్పుడు register. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి రైట్. Yes, ma'am. Yes. సో యూజర్ నేమ్ మనకున్న ఈమెయిల్ ఆర్ ఫోన్ నంబర్ ఇచ్చుకుంటాం. అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి పాస్వర్డ్ కి మనం క్రియేట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి అవునా. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, కన్ఫర్మ్ గా ఒక Special స్పెషల్ characters mix క్యారెక్టర్ అవ్వాలి. ఉండాలి, సో Numbers. డిజిట్స్ ఉండాలి. సో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మరి? సో యూజింగ్ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసే ఈ ప్రోగ్రామ్స్ రాసే చేస్తున్నారు. సో రియల్ వరల్డ్ లో మనకి ప్రోగ్రామింగ్ అంటే ఇలా యూజ్ అవుతుంది. సో ఎవరైనా మిమ్మల్ని అడిగారా అనుకో, ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నావు ఎక్కడ యూజ్ అవుతుంది, రియల్ వరల్డ్ లో మీరు ఎలా యూజ్ చేస్తారు దీన్ని అంటే, మీరు ఈజీగా ఎగ్జాంపుల్ ని చెప్పొచ్చు రైట్. Yes, ma'am. Yes, ma'am. ఓకే దెన్ సో మీరు ఏదైనా ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూస్ అండ్ లైక్ ఇంటర్వ్యూ రౌండ్స్ అటెండ్ అయ్యారా ఏదైనా కంపెనీకి? సో అటెండ్ అయ్యే ఉంటారు. సో Yes, ma'am. వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఏం పెడతారు ఎక్కడైనా? Aptitude. Yes, And verbal. యాప్టిట్యూడ్ ఆర్ ప్రోగ్రామింగ్ లో సూడో కోడ్స్ ఉంటాయి తెలుసా? Yes, ma'am. ఎస్ అవి పెడతారు. సో అవన్నీ మనం నేర్చుకుంటాం. సో సెకండ్కి వచ్చేసరికి కొంచెం టఫ్ ఉంటుంది. సూడో కోడ్స్ నువ్వు రాయగలిగావు అంటే నెక్స్ట్ కొంచెం అడ్వాన్స్డ్ లోకి వెళ్తారు. అప్పుడేముంటాయి? Coding round. Coding. technique. ఎస్ కోడింగ్ రౌండ్ ఉంటుంది. సో ఆ కోడింగ్ రౌండ్ రాయాలి అంటే కన్ఫర్మ్ గా నీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అవునా. Yes, ma'am. ఎస్ ఆ కోడింగ్ రౌండ్ లో ఏమేమి ఉంటాయి లైక్ మేబీ అరేస్ మీద ఇవ్వచ్చు, స్ట్రింగ్స్ లో ఇవ్వచ్చు, వాలిడేషన్స్ ఇవ్వచ్చు, నెంబర్ కన్వర్షన్స్ ఇవ్వచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ క్లియర్ చేయాలి అంటే నువ్వు కన్ఫర్మ్ గా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. లాజిక్ ఎలా బిల్డ్ చేయాలో నీకు తెలియాలి అవునా. Yes, Yes, ma'am. ఎస్ ఓకే. సో ఇంతకు ముందు వరకు ఆల్రెడీ కొంతమంది జావా నేర్చుకునే ఉంటారు. సో వాళ్ళు ఏ అప్రోచ్ లో నేర్చుకున్నారో తెలియదు, కానీ మన సివి కార్ప్ లో మనం ఫాలో అయ్యే స్టైల్ ఏంటి? ఒక క్వశ్చన్ ఇస్తే దానికి అవుట్పుట్ తీసుకురావడానికి మనం ఏం చేస్తాం, ఏ అప్రోచ్ ఫాలో అవుతాం అది చూద్దాం.
సో ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా ఒక క్వశ్చన్ చూసామంటే వెంటనే అవుట్పుట్లోకి వెళ్ళిపోవద్దు. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని బాగా అనలైజ్ చేయండి. సో క్వశ్చన్ రైట్గా చదివితే నువ్వు దానికి కోడింగ్ అయినా ఆన్సర్ అయినా రైట్గా తేగలవు. సో క్వశ్చనే నువ్వు రాంగ్గా అర్థం చేసుకుంటే కష్టం కదా. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. సో వన్స్ నీకు అది అర్థమైంది అంటే నీ మైండ్లోకి ఆల్రెడీ ఒక మ్యాథ్ లాజిక్ వచ్చేస్తుంది. అవునా? ఫర్ సపోజ్ ఎవరో వచ్చి ఒక నెంబర్ ఇచ్చి ఈవెనా ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయి అని అన్నారు. సో నీకు క్వశ్చన్ అర్థమైపోయింది. నీ టాస్క్ ఏంటంటే ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఈవెనా కాదా ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి నీకు మైండ్లోకి వచ్చే మ్యాథ్ లాజిక్ ఏంటి? ఏదైనా నెంబర్ 2 తో డివిజిబుల్ అయితే ఏదైనా అది ఒక నెంబర్ 2 తో డివిజిబుల్ అయితే దాని రిమైండర్ బట్టి మనం ఈవెనా ఈవెన్ ఆర్డర్ అవడం చెప్పొచ్చు. ఫైండ్ అవుట్ చేస్తాం. సో క్వశ్చన్ అయిన వెంటనే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మ్యాథమెటికల్ లాజిక్. సో వన్స్ మ్యాథమెటికల్ లాజిక్ నథింగ్ బట్ ఒక రఫ్ వర్క్ లాగా. సో మనం ఏం కోడ్లో ఏం చేస్తాం అనేది ఒక రఫ్ వర్క్ లా రాసుకోవడం అంతే. సో మ్యాథమెటికల్ లాజిక్ వచ్చేసింది, క్వశ్చన్ మంచిగా అర్థమైంది, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నీ దగ్గర ఉన్న మ్యాథమెటికల్ లాజిక్ని కోడింగ్లోకి కన్వర్ట్ చేయాలి. మనం యూస్ చేసేది జావా లాంగ్వేజ్ కాబట్టి జావాలో మనకున్న మ్యాథమెటికల్ లాజిక్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? దట్ ఈస్ వాట్ నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ ఏంటి? కన్వర్టింగ్ ఇంటూ కోడ్. సో మ్యాథమెటికల్ లాజిక్ని కోడ్లోకి కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఓకే, కన్వర్ట్ చేసేసాం, కోడ్ రాసేసాం, దెన్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మేబీ కరెక్ట్ అవుట్పుట్ వస్తే నో ప్రాబ్లం. ఒకవేళ ఎర్రర్ వస్తే ఏం చేయాలి? చేసుకోవడం ఇబ్బంది అయితే అవుట్పుట్ వచ్చింది కానీ నీకు కంప్లీట్ గా రాలేదు, అంటే నువ్వు అనుకున్నది రాలేదు, కొంచెం కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి వచ్చిన అవుట్పుట్ లో, అప్పుడేం చేయాలి? దెన్ అసలుకే ఏం ప్రింట్ అవ్వట్లేదు, దెన్ ఏం చేయాలి? సగం వచ్చి సగం రాలేదు, ఏం చేయాలి? సో ఇవన్నీ నీకు తెలియాలి, ఇవన్నీ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్కడ మిస్టేక్ వస్తుంది అని తెలియాలి అంటే నువ్వు నెక్స్ట్ స్టెప్ ట్రేసింగ్ చేయాలి. సో ఈ ట్రేసింగ్ లో ఏంటంటే నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసావు. ట్రేసింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు జావా ఒక కోడ్ జావా కంపైలర్ ఎలా అయితే లైన్ చెక్ చేసుకుంటూ వెళ్ళి మనకి అవుట్పుట్ ఇస్తుందో, సేమ్ ప్రాసెస్ ని మనం పేపర్ మీద చేస్తాం. లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వెళ్తాం, ఎక్కడ ఫర్ లూప్ లోకి ఎప్పుడు ఎంటర్ అవుతుంది, కండిషన్ లోకి ఎలా ఎంటర్ అవుతుంది, ఎన్నిసార్లు ఎంటర్ అవుతుంది. సో ఇవన్నీ మనం మాన్యువల్ గా పేపర్ మీద చేసి ఎక్కడ మిస్టేక్ వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాన్నే మనం ట్రేసింగ్ అంటాం. సో ఒక క్వశ్చన్ ఇస్తే మనం ఇన్ని స్టెప్స్ లో వెరిఫై చేస్తాం. అర్థమైందా నాన్న? ఎస్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. సో ఇన్ని స్టెప్స్ ఉన్నాయి, ఒక క్వశ్చన్ తీసుకుంటా, సో ఇన్ని స్టెప్స్ లో దాన్ని ఎలా వెరిఫై చేయాలో చూద్దాం. ఫర్ సపోజ్ ఈవెన్ ఆర్డర్ తీసుకుందాం. సో నా దగ్గర ఒక నెంబర్ ఉంది, లెట్స్ టేక్ 12 అనే నెంబర్ ఉంది. సో ఈ 12 అనే నెంబర్ ఈవెన్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యాథమెటికల్ లాజిక్ ఏంటి? 12 మాడ్యులస్ ఆఫ్ 2 చేసేటప్పుడు 2 = 0 అవుతుందా లేదా? 0 వస్తే అది ఆ పర్టికులర్ నెంబర్ ని నేను ఈవెన్ అని అంట. ఒకవేళ 1 వస్తే ఆడ్ నెంబర్ అని అంటారు. సో చూద్దాం. సో 12 2 తో డివైడ్ చేస్తున్నా, 2 6 12 అవుతుంది. రిమైండర్ ఎంత వచ్చింది? 0. సో ఇక్కడ కరెక్ట్ గా చూసుకుంటే 2 అవుట్పుట్స్ వచ్చినాయి నాకు. 12 తో నేను 2 డివైడ్ చేసేటప్పుడు 6 వచ్చింది, కోషియంట్ 6 వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది. ఇప్పుడు నేను 0 తీసుకోవాలనా 6 తీసుకోవాలనా? 0 రిమైండర్ తీసుకోవాలి మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు. ఎస్, ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు రిమైండర్ ని రిటర్న్ చేస్తుంది, అవునా? ఒకవేళ బై ఆపరేటర్ యూజ్ చేస్తే డిఫరెన్స్ తెలుసా అండ్ మాడ్యులో డివిజన్ కి? ఎస్, డివిజన్ యూజ్ చేస్తే కోషియంట్ రిటర్న్ చేస్తుంది, మాడ్యులో డివిజన్ యూజ్ చేస్తే రిమైండర్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం యూజ్ చేసింది మాడ్యులో కాబట్టి సో మనకి రిమైండర్ వస్తుంది. సో రిమైండర్ ఎంత వచ్చింది? 0. సో
0. సో ఎప్పుడైతే 0 వస్తుందో ఆ పర్టికులర్ నెంబర్ ని నేను ఈవెన్ అనొచ్చా? ఎస్. ఇక్కడ డబుల్ ఈక్వల్స్ టు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, మేబీ కొంతమందికి తెలిసి ఉంటది. సో డబుల్ ఈక్వల్స్ టు దేనికి యూస్ చేస్తాం, ఎక్కడ యూస్ చేస్తాం అవన్నీ మనం సిలబస్ లోకి వెళ్ళినాక వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక నేర్చుకుందాం. ఇప్పుడైతే ప్రెసెంట్ కంపారిజన్ కి యూస్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనకి మ్యాథ్ లాజిక్ తెలిసిపోయింది, మనం దీన్నే మ్యాథ్ లాజిక్ అంటాం. సో క్వశ్చన్ అర్థమైంది, మ్యాథ్ లాజిక్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు దీన్ని కోడింగ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, సో ఇప్పుడు మన టాస్క్ అది. సో ఫస్ట్ ఒక నెంబర్ ని అయితే తీసుకోవాలి, అవునా? ఒక ఎస్ మ్యామ్. నెంబర్ ని నేను ఈవెన్ ఆడ ఫైండ్ అవుట్ చేస్తున్నా అంటే ఆ నెంబర్ ని ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ తీసుకోవాలి చేయాలి. కదా. ఎస్. సో ఏదైనా నంబర్ ని మనం జావాలో తీసుకునేటప్పుడు దానికి ఒక నేమ్ లాంటిది, ఐడెంటిఫైయర్ లాంటిది ఇవ్వాలి. ఆల్రెడీ కోర్ జావా క్లాసెస్ అయినాయి కాబట్టి కొంచెం ఐడియా ఉండి ఉంటుంది మీకు, అవునా? ఎస్ మ్యామ్. వేరియబుల్స్ చెప్పారా కోర్ జావాలో? ఎస్ మ్యామ్, అయిపోయింది. ఓకే, సో మనం ఏదైనా ఒక నెంబర్ ని కానీ ఏదైనా వాల్యూని స్టోర్ చేయాలి అంటే దానికి ఒక ఐడెంటిఫైయర్ ఇస్తాం. ఆ ఐడెంటిఫైయర్ నథింగ్ బట్ వేరియబుల్. సో ఆ వేరియబుల్ కి రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే 12 అనే వాల్యూకి ఏ అనే ఐడెంటిఫైయర్ ఇచ్చా అనుకుందాం, అంటే ఏలో 12 స్టోర్ అయినట్టు. ఎప్పుడైనా నాకు 12 నేను యూస్ చేసుకోవాలి అంటే ఏని యూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా 12 ని యూస్ చేసుకున్నట్టే, రైట్? సో ప్రతి లైన్ కి సెమీకోలన్ అనేది కంపల్సరీ. జావా సింటాక్స్ ఏంటంటే ప్రతి లైన్ కి సెమీకోలన్ ఉండాలి. ఈ లైన్ ఎండ్ అవుతుంది అని ఇండికేట్ జావా కంపైలర్ కి తెలియాలి అంటే సెమీకోలన్ తో మనం ఇండికేట్ చేస్తాం. ఓకే, వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేసాం. నెక్స్ట్ మనం చేయాల్సింది చెక్ చేస్తున్నాం. ఏంటది? ఇచ్చిన నంబర్ని 2తో డివైడ్ చేసేటప్పుడు 0 వస్తుందా లేదా. సో అది ఒక కండిషన్ ఏనా? ఎస్ మ్యామ్. ఎస్, కండిషన్ మనం ఎప్పుడైనా రాయాలి అనుకుంటే మనకి జావాలో కొన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ సింటాక్స్ విత్ ఎగ్జాంపుల్స్ తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇఫ్ యూస్ చేసుకుందాం, ఎందుకంటే కండిషన్ చెక్ చేసుకోవడానికి మనకి ఇఫ్ అనే ఒక కండిషనల్ స్టేట్మెంట్ ఉంది. సో అదేం చేస్తుంది అంటే ఇలా బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఆ బ్రాకెట్ లో ఇచ్చిన కండిషన్ ని చెక్ చేస్తుంది. సో ఇక్కడ మనకున్న కండిషన్ ఏంటంటే 12 ని 2తో డివైడ్ చేసేటప్పుడు 0 వస్తుందా. ఒకవేళ వస్తే ఇలా బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా, దీన్నే బ్లాక్ అంటాం మనం. సో ఒకవేళ వచ్చి ఇచ్చిన కండిషన్ ట్రూ అయ్యింది అంటే సో ఈ ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అవుతాం. లేదు ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయ్యింది అంటే ఎల్స్ బ్లాక్ లోకి ఎంటర్ అవుతాం. సో ఇఫ్ ఎల్స్ ఇలా యూజ్ చేస్తాం అనమాట. క్లియర్ గా తర్వాత చూద్దాం. ఓకే, ఒకవేళ ట్రూ అయ్యిందే అనుకుందాం. ట్రూ అయితే ఆ నెంబర్ ఏమైనట్టు? ఈవెన్ అయినట్టు. సో నేను ప్రింట్ ఈవెన్ అని ప్రింట్ చేస్తా. సో ప్రింట్ అంటే ఏంటి మేడం అంటే అసలు జావాలో ప్రింట్ అనే స్టేట్మెంట్ ఉండదు. ప్రెసెంట్ అయితే మేబీ ప్రింట్ అంటే కన్సోల్లో ప్రింట్ చేస్తుంది ఈవెన్ అని గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా జావాలో system.out.println ఇలాంటివి ఉంటాయి, అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఏమైతుంది? ట్రూ ఎల్స్ బ్లాక్ అయితే ఇఫ్ అనే బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయింది అంటే ఈ కింద ఉంది కదా ఎల్స్ అనే బ్లాక్, అందులోకి వెళ్తుంది. ఎయిదర్ ఇఫ్ లోకి వెళ్తుంది లేకపోతే ఎల్స్ లోకి వెళ్తుంది, రెండిట్లోకి మాత్రం వెళ్ళదు. కండిషన్ ట్రూ అయితే ఇఫ్, ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్. సో ఫాల్స్ అయితే ప్రింట్ ఆడ్ అని ప్రింట్ చేస్తా. ఇంతేనా కోడింగ్? ఎస్ మ్యామ్. సో క్వశ్చన్ అర్థం చేసుకున్నాం, నెక్స్ట్ దానికి మ్యాథమెటికల్ లాజిక్ ఫైండ్ అవుట్ చేసాం, దాన్ని కోడ్ లోకి కూడా కన్వర్ట్ చేసాం. ఇంకేమైనా చేయాల్సింది ఉందా నేను? సో ఓకే, కోడ్ రాశాను కానీ అవుట్పుట్ నాకు ఎలా వస్తుందో తెలియదు. సో నేను అవుట్పుట్ ని ఒకసారి చెక్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ట్రేసింగ్ ఎలా చేయాలి అంటే లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వెళ్తా. సో ఫస్ట్ లైన్ ఏముంది అంటే ఒక వేరియబుల్లో 12 అనే వాల్యూని స్టోర్ చేసా. ఓకే, ఏ అనే వేరియబుల్లో 12 అనే వాల్యూ ఉంది. దెన్
నెక్స్ట్ ఏముందంటే ఇఫ్ అనే ఒక కండిషన్ ఉంది. ఇఫ్ అనే స్టేట్మెంట్ లో ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే 12 మాడ్యులో 2. సో ఇందాక 12 మాడ్యులో 2 చేసేటప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది? 0. 0 వచ్చింది. సో 0 వచ్చింది. సో ఇక్కడ నాకు వాల్యూ ఎంత అవుతుంది అంటే 0. కండిషన్ ఏముంది అంటే 0 ఈక్వల్ టు 0. సో 12 మాడ్యులో 2 చేసేటప్పుడు 0 వచ్చింది, ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తున్నా. డబుల్ ఈక్వల్స్ టు 0. 0 డబుల్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ట్రూ. ఎస్ ట్రూ. కాబట్టి కండిషన్ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వచ్చా నేను? ఎస్ మ్యామ్. ఎస్ బ్లాక్ లోకి ఎంటర్ అయ్యా. ఎంటర్ అయిన వెంటనే మళ్ళీ ఫస్ట్ లైన్ ఏముంది నాకు? ప్రింట్ స్టేట్మెంట్. ఎస్ ప్రింట్ అంటే కన్సోల్ లో ప్రింట్ అవ్వమానేనా? ఎస్ మ్యామ్. సో అవుట్పుట్ లో ఏమొస్తుంది? ఈవెన్. ఈవెన్ అని వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏముంది? ఎల్స్ ఉంది. సో ఎల్స్ లోకి వెళ్తుందా? కండిషన్ ఇఫ్ లో ట్రూ అయింది కాబట్టి ఎల్స్ లోకి వెళ్ళదు. ఎస్ ఇఫ్ కండిషన్ లోకి వెళ్ళింది అంటే ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళదు. ఎయిదర్ ఇఫ్ అవుతుంది లేకపోతే ఎల్స్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఇఫ్ లోకి వెళ్ళింది కాబట్టి ఎల్స్ లోకి వెళ్ళదు. నెక్స్ట్ ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా అంటే ఇంకేం లేదు కాబట్టి ప్రోగ్రామ్ టర్మినేట్ అవుతుంది. సో అవుట్పుట్ నాకు ఏమొచ్చింది? 12 Even. ఇస్తే ఈవెన్ వచ్చింది. అంటే కరెక్ట్ గానే నేను అవుట్పుట్ రాసా. అవునా? ఐ మీన్ కోడ్ రాసా. ఒకవేళ ఫర్ సపోజ్ నేను ఇందులో అనుకోకుండా ఒక మిస్టేక్ చేసేస్తా. ఏమంటే అది సో ఇక్కడ 1 అని పెట్టేస్తా. అనుకోకుండా చేసేసా అనుకుందాం. ఓకే. అప్పుడు ఏమైతుంది? ఈవెన్ అని ప్రింట్ సో అవుతుంది కానీ మళ్ళీ ఇక్కడ తెలీదు. ఫస్ట్ ట్రేసింగ్ చేయాలి. ఎలా చేయాలి? ఇది చిన్న క్వశ్చన్ కాబట్టి చూడగానే మనకు అర్థమైపోతుంది. ఇంకా ముందుకి వెళ్ళేటప్పుడు ఏమైతుందంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. కండిషన్స్ మనం చూడగానే గుర్తుపట్టలేం. సో మొత్తం ట్రేసింగ్ చేస్తేనే ఎక్కడ మిస్ అవుతుందో అర్థమవుతుంది. సో ఫస్ట్ సేమ్ ఏలో నేను 12 స్టోర్ చేసా. ఓకే ఏలో 12. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ 12 మాడ్యులో 2. 12 మాడ్యులో 2 అంటే మళ్ళీ ఏమొస్తుంది? 0 0నే వస్తుంది. సో 0 ఈక్వల్ టు 1. కండిషన్ కాదు. ట్రూ ఆర్ ఫాల్స్? నో. ఫాల్స్ కాబట్టి ఇఫ్ బ్లాక్ లోకి వెళ్దు. ఇఫ్ బ్లాక్ లోకి వెళ్ళలేదు అంటే ఎల్స్ లోకి వెళ్తుంది. సో ఎల్స్ లో ఏముంది? ప్రింట్ ఆడ్ అని ఉంది. సో అవుట్పుట్ లో నాకు ఏమొస్తుంది? ఆడ్ అని వస్తుంది. కానీ సో ఇక్కడ 12 నాకు 12 ఈవెన్ కదా. ఆడ్ అని వచ్చిందంటే నేను కోడింగ్ లో ఎక్కడో మిస్టేక్ చేశాననే మీనింగ్ కదా. ఎస్ మ్యామ్. సో ఒకసారి నేను మళ్ళీ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి కండిషన్ ఒకసారి చెక్ చేసుకుంటా. దెన్ అప్పుడు నాకు మిస్టేక్ అర్థమైపోతుంది. సో ఒకవేళ అనుకోకుండా మనం రాసేసినా సరే ట్రేసింగ్ వల్ల యూజ్ ఇది. మిస్టేక్ ఎక్కడ వస్తుందో ఫైండ్ అవుట్ చేయగలం. నేను అది చెప్పడానికి రాంగ్ రాసా. అండర్స్టాండ్? ఎస్ మ్యామ్. ఓకే. సో ఇంకొంచెం కాంప్లికేట్ చేద్దాం దీన్ని. సో ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తే దాన్ని ఈవెనా కాదా ఫైండ్ అవుట్ చేసాం. ఓకే. దెన్ ఒక రేంజ్ ఇచ్చారు అనుకుందాం. ఫర్ సపోజ్ 10 to 20 నంబర్స్ ఉన్నాయి. సో ఆ నంబర్స్ మధ్యలో ఉండే ఈవెన్ నంబర్స్ అన్ని ప్రింట్ అవ్వాలి. అది నా టాస్క్. క్వశ్చన్ అర్థమైందా? ఒక Yes, రేంజ్ ma'am. ఇచ్చాడు, 10 ఇచ్చారు, 20 ఇచ్చారు. సో ఆ 10 to 20 మధ్యలో ఉండే నంబర్స్ అన్నిట్లో ఈవెన్ నంబర్స్ ఏముంటాయో అవి మాత్రం నేను ప్రింట్ చేయాలి. సో క్వశ్చన్ అది. సో ఇప్పుడు నాకు 10 to 20 అంటే ఫస్ట్ 10 వస్తుంది. సో 10 ని ఏం చేయాలి నేను ఈవెన్ ఆడ ఫైండ్ అవుట్ చేయడానికి? 10 మాడ్యులర్ 2 ఈక్వల్ టు 2 0. చేసేటప్పుడు 0 వస్తుందా లేదా చెక్ చేస్తా. సో 10 చేసేటప్పుడు 0 వస్తుందా? 10 5 వస్తుంది. 10 రిమైండర్ 0. సో ఓకే 0 వచ్చింది. 0 వచ్చింది అంటే అది ఈవెన్ కాబట్టి 10 ని ప్రింట్ చేస్తా. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 10 తర్వాత వచ్చే నెంబర్ 11. ఓకే 11. సో 11 ని కూడా నేను 2 తో చెక్ చేస్తా. సో 11 ని 2 తో చేసేటప్పుడు ఏమొస్తుంది? నాట్ ఈక్వల్ టు 0 అంటే 1 రిమైండర్ 5 10 వస్తుంది. రిమైండర్ 1. రిమైండర్ 1 వచ్చింది అంటే అది ఈవెన్ నంబరా? లేదు, ఆడ్. సో దాన్ని నేను ప్రింట్ చేయొచ్చా? నో. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేస్తా. నెక్స్ట్ ఏమొస్తుంది నెంబర్? 12.
సో 12 ని కూడా చెక్ చేస్తా. సో 12 రిమైండర్ ఎంత వస్తుంది? 2 6 0. సో 0 వచ్చింది. 0 వచ్చింది అంటే నేను అవుట్పుట్ లో ప్రింట్ చేయొచ్చా? ఎస్. ఎస్. నెక్స్ట్ నెంబర్ 13. సో 13 కి రిమైండర్ ఎంత వస్తుంది? 1. సో 6 or 12. ఏదైనా ఒక నంబర్ ని మనం 2 తో డివైడ్ చేసేటప్పుడు అవుట్పుట్స్ ఏమొచ్చే ఛాన్స్ ఉన్నాయి? ఎయిదర్ 0 కానీ 1. ఎస్ 0 కానీ 1 కానీ. సో 1 ఎప్పుడు వస్తుందో దాన్ని ఆడ్ అంట, ఎప్పుడైతే 0 వస్తుందో దాన్ని నేను ఈవెన్ అంట. సో 13 చేసేటప్పుడు నాకు రిమైండర్ 1 వచ్చింది కాబట్టి అవుట్పుట్ లో నేను ప్రింట్ చేయట్లేదు. సో నెక్స్ట్ నెంబర్ కి వెళ్తాను. నెక్స్ట్ నెంబర్ 14. సో 14 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. ఎస్ 0 వస్తుంది. 0 వచ్చింది అంటే అది ఈవెన్ అయినా ఈవెన్ ప్రింట్ అవుతుంది. 14. ప్రింట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేది 15. 15. సో 15 చేసేటప్పుడు రిమైండర్ 1 వస్తుంది. 1 వచ్చింది అంటే అది ఆడ్ వచ్చింది అంటే నేను ప్రింట్ చేయక్కర్లేదు. నెక్స్ట్ నెంబర్ కి మూవ్ అవుతా. సో నెక్స్ట్ నెంబర్ ని మళ్ళీ 2 తో డివైడ్ చేస్తాం. సో 2 తో డివైడ్ చేసేటప్పుడు 16 ని 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. ఎస్ 0. సో 0 వచ్చింది అంటే 16 will be print. ఎస్ ఈవెన్ నంబర్ కాబట్టి ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ 16 తర్వాత 17. 17 ని 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1. 1 అంటే నేను ప్రింట్ చేయాలా? నో. నెక్స్ట్ 18. సో 18 ని 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. రిమైండర్ 0. 0 వచ్చింది అంటే ప్రింట్ చేయాలి ఈవెన్ నంబర్ కాబట్టి 18 ని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ 19 mod 2 = 0. 1 వస్తుంది. 0నా 1? 1 1 వచ్చింది అంటే ప్రింట్ చేయాలా నేను? నో. సో నెక్స్ట్ నెంబర్ 20. సో 20 మాడ్యులో 2 చేస్తే 20 2 తో డివైడ్ చేస్తే 2 10s 20 రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చింది అంటే అది ఈవెన్ కాబట్టి ప్రింట్ చేస్తా. సో 20 వరకే నాకు కావాలి. నాకు రేంజ్ అంతే. ఎస్ రేంజ్ అంతే కాబట్టి నేను అక్కడతో ఆపేస్తా. సో దిస్ ఇస్ వాట్ నేను చేయాల్సింది. సో ఇక్కడ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2s అన్ని సేమ్ ఉన్నాయి, అవునా? ఎస్ మ్యామ్. అండ్ ఈక్వల్స్ టు ఈ లాజిక్ మొత్తం సేమ్ ఉంది, అవునా? నెక్స్ట్ ఈ మధ్యలో ఈ మాడ్యులో డివిజన్ కూడా సేమ్ ఉంది, అవునా? ఎస్. సో ఇక్కడ నేను చెక్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు మాత్రమే నేను ప్రింట్ చేస్తున్నాను. సో 1 చెక్ చేయాల్సిన అవసరం ఉందా? ఎల్స్ కండిషన్ 1 చెక్ చేయాల్సిన అవసరం ఉందా? 0 వస్తే ప్రింట్ చేస్తా, లేకపోతే ఏం చెయ్యా. నాకు 1 వచ్చినా సరే అది నాకు యూజ్ లేదు కాబట్టి నేను వదిలేస్తా. సో ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు మాత్రమే నేను ప్రింట్ చేస్తున్నా. సో ఇదంతా ఇక్కడ నేను హైలైట్ చేసిందంతా చూసుకుంటే అది ప్రతిసారి సేమ్ ఉంది, అవునా? ఇక్కడ మారేది ఏమైనా ఉంది అంటే అదేంటి? ఓన్లీ వాల్యూస్ 10 11 ఇంక్రిమెంట్ అవుతూ ఉంది. అది 10 to 20 ఈ నంబర్స్ మాత్రమే నాకు ఇంక్రిమెంట్ అవుతూ వస్తున్నాయి, మిగతాదంతా సేమ్ ఉంది, అవునా? సో ఎప్పుడైతే ఒకే ప్రాసెస్ ని మనం మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటామో ఆ టైంలో వచ్చేదే మనకి లూప్స్. ఫర్ సపోజ్ నేను లూప్స్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వెల్కమ్ అని ఉంది. సో వెల్కమ్ అనే దాన్ని నేను 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో వెల్కమ్ అప్పుడు మేబీ లూప్స్ తెలియని వాళ్ళు ఎలా చేస్తారు? ప్రింట్ స్టేట్మెంట్ 10 టైమ్స్ రాస్తారు. సో 10 టైమ్స్ ప్రింట్ వెల్కమ్ సేమ్ స్టేట్మెంట్ ని 10 టైమ్స్ రాస్తారు, అవునా? సో ఒకవేళ 100 టైమ్స్ ఉంటే, ఒకవేళ 1000 టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ కోడ్ రాయడం అంత రీజన్ ఏమంటారు అంత ఉండదు కదా, అన్ని టైమ్స్ రాయాలి అంటే. సో అలాంటి టైంలోనే ఏదైనా ఒక స్టేట్మెంట్ ని మనం రిపీట్ చేయాలి అంటే మనకు వచ్చేదే లూప్స్.
సో మనకి జావాలో లూప్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది దేనికి యూజ్ చేస్తారంటే ఏదైనా స్టేట్మెంట్స్, ఒక స్టేట్మెంట్ అయినా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయినా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలి అంటే లూప్స్ వాడతాం. అందులో మనకి అవైలబుల్ గా కొన్ని ఉంటాయి, లైక్ ఫర్ లూప్ ఉంటుంది, వైల్ ఉంటుంది, do while. ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఒక్కొక్కటి మెల్లమెల్లగా నేర్చుకుందాం. ప్రెసెంట్ అయితే ఫర్ లూప్ ని యూజ్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ 10 to 20 ఒక రేంజ్ తెలిసింది మనకు, 10 నుంచి 20 వరకు వెళ్ళాలి అని. సో 10 నుంచి 20కి వెళ్ళాలి అంటే లూప్ యూజ్ చేయాలి. సో దానికి నేను ఫర్ లూప్ అనే దాన్ని తీసుకుంటా. ఓకే, ఫర్ లూప్ తీసుకునే ముందు ఫస్ట్ అయితే ఇన్పుట్స్ తీసుకోవాలా? Yes, ma'am. ఆ ఇన్పుట్స్ ఏంటి ఇక్కడ? Number. ఎస్, ఇన్పుట్ ఏంటంటే 2 ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. 10 ఉంది, 20 ఉంది, రేంజ్ కదా. సో 10, 20 2 ఇన్పుట్స్ తీసుకోవాలి. ఆ 2 ఇన్పుట్స్ మధ్యలో ఉండే నంబర్స్ అన్ని ఈవెనా కాదా చెక్ చేయాలి. దట్ ఈస్ వాట్ టాస్క్ మనకి ఇప్పుడు. సో చూద్దాం. 2 ఇన్పుట్స్ మేబీ ఫస్ట్ ఇన్పుట్ ని N1 దాంట్లో స్టోర్ చేస్తున్నా అనుకుందాం, లేకపోతే ఏ అనుకుందాం. సో ఏలో నేను 10 అనే వాల్యూని స్టోర్ చేసా. దెన్ బిలో 20 అనే వాల్యూని స్టోర్ చేసా. ఇప్పుడు మన టాస్క్ ఏంటి అంటే ఏ టు బి, నథింగ్ బట్ 10 to 20 మధ్యలో ఉన్న నెంబర్స్ ని ఈవెన్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నేను 10 నుంచి 20 వరకు వెళ్ళాలి అంటే లూప్స్ యూజ్ చేయాలి అని అన్నా. ఏ లూప్ అంటే ఫర్ లూప్. ఆ ఫర్ లూప్ ఎలా రాస్తాం మ్యామ్ అంటే ఇలా ఫర్ అనే కీవర్డ్ ఉంటుంది, అది రాసుకుంటాం, బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటుంది. సో ఈ మధ్యలో ఏం రాయాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి, ఎంత ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి కరెక్ట్ గా చూస్తే 10 నుంచి స్టార్ట్ చేసి 20 వరకు వెళ్ళాలి. సో 20 వరకు వెళ్ళేటప్పుడు ఎంత ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నా నేను? 1 ఇంక్రిమెంట్ అయింది. ఎస్, 10 నుంచి 11కి వెళ్ళా, 11 నుంచి 12, 12 నుంచి 13, అంటే ప్రతిసారి నేను +1 చేస్తున్నా ఉన్న నంబర్ కి. అవునా? Yes. ఓకే. దెన్ ఫస్ట్ ఇనిషియలైజేషన్ అంటారు. ఈ ఇంట్ అంటే ఏంటి ఇవన్నీ చూద్దాము. ఇవి డేటా టైప్స్, ఇవన్నీ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే లాజిక్ ప్రకారం చూడండి. సో ఇక్కడ కూడా ఒక వేరియబుల్ ఐ అనే వేరియబుల్ ని తీసుకుంటున్నా. సో ఆ ఐలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే దాన్ని ఇవ్వాలి. ఇనిషియలైజేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి? 10 నుంచే కదా. సో 10 ఏ వేరియబుల్ లో ఉంది? 10 కి నేను ఇచ్చిన ఐడెంటిఫైయర్ ఏంటి? ఐ. 10 కి నేను ఇచ్చిన ఐడెంటిఫైయర్ ఏ. సో ఏ నుంచి స్టార్ట్ చేయి. నెక్స్ట్ ఎంత వరకు వెళ్ళాలి? 20 వరకు. 20. అవునా? 20 ఏ వేరియబుల్ లో ఉంది? బి. ఐ లెస్ దాన్ బి. సో ఐ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అనేది ఆపరేటర్స్ లో నేర్చుకుంటాం. ఇక్కడ నేను యూజ్ చేసిన మాడ్యులో ఆపరేటర్ అండ్ డబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆపరేటర్, ఈక్వల్స్ టు ఆపరేటర్, ఇవన్నీ మనకి ఆపరేటర్స్ చెప్పేటప్పుడు క్లియర్ గా నేర్చుకుంటాం. సో బి వరకు వెళ్ళాలి, ఐ అనేది బి వరకు వెళ్ళాలి. నెక్స్ట్ ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది? 1 టైం అవుతుంది. అంటే ఐ ప్లస్ ప్లస్ అనొచ్చు. అంటే ఆల్రెడీ ఉన్న నెంబర్, ఆల్రెడీ మన దగ్గర 10 ఉంది, 10 కి +1 చేస్తున్నా నేను, అంటే 11. ఆ 11 ని తీసుకొచ్చి మళ్ళీ ఐకే ఇస్తున్నా. సో దీని అర్థం ఏంటంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో అది ఎలా వర్క్ అవుతుందని ట్రేసింగ్ లో చూద్దాం మనం. సో ప్రెసెంట్ అయితే ఇలా రాస్తే 1 ఇంక్రిమెంట్ అవుతుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఫర్ లూప్ ఓపెన్ క్లోజ్. సో ఇందులో మనం ఏం చేయాలి? సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఐలో 10 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ రైట్ అయితే, అదే ఐ మీన్ ట్రూ అయితే లూప్ లోకి, బ్లాక్ లోకి, ఈ ఫర్ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ లోకి ఎంటర్ అవుతాం. సో ఎంటర్ అయిన వెంటనే ఏం చేయాలి? సో మనం చేసిన ప్రాసెస్ ఏంటి? ఇక్కడ వచ్చిన ప్రతి నెంబర్ ని 2 తో మాడ్యులో చేసి 0కి ఈక్వల్ కాదా చెక్ చేయాలి. అంతేనా? సో కండిషన్ ఏనా అది? సో కండిషన్ కి మనం ఇఫ్ వాడుకోవచ్చా? ఓకే. దెన్ ఇక్కడ వచ్చిన ప్రతి నెంబర్ ని నేను ఎందులో స్టోర్ చేస్తున్నా అంటే ఐలో స్టోర్ చేస్తున్నా. అవునా?
ఏని ఐలో Yes. స్టోర్ చేసాం అంటే ఏలో 10 ఉంది, ఆ 10 ని ఐకి ఇచ్చాం అంటే ఇప్పుడు ఐలో కూడా 10 ఉన్నట్టు. నెక్స్ట్ 10 కి 11 వస్తుంది, అది కూడా మళ్ళీ ఐలోనే స్టోర్ అవుతుంది. అంటే వచ్చిన ప్రతి నంబర్ నాకు ఐలో స్టోర్ అయ్యి వస్తుంది. అంటే ఐని నేను చెక్ చేస్తే సరిపోతుందా? Yes, ma'am. సో ఐని చెక్ చేస్తే సరిపోతుంది. ఏమని చెక్ చేయాలి అంటే మాడ్యులో 2 చేసేటప్పుడు ఈక్వల్ టు 0 వస్తుందా? ఒకవేళ వస్తే ఏం ప్రింట్ చేయాలి? Even and print. ఈవెన్ అని ప్రింట్ చేయకూడదు. ఇక్కడ మనం ఈవెన్ అని ప్రింట్ చేసామా లేకపోతే నంబర్స్ ప్రింట్ చేసామా? Numbers print. Yes. ఎస్, నంబర్స్ ని ప్రింట్ చేసాం కాబట్టి ఇక్కడ నంబర్స్ ఎందులో వస్తున్నాయని చెప్పాను నేను ఇప్పుడు. ఇక్కడ ఐనే కదా చెక్ చేస్తున్నాం మనం. ఐని ప్రింట్ చేయాలి. సో ఐని ప్రింట్ చేస్తే సరిపోతుందా? Yes, ma'am. ఓకే, ఐని ప్రింట్ చేశారు. సెమీకోలన్ కంపల్సరీ కాబట్టి సెమీకోలన్ పెట్టేసా, బ్రాకెట్ క్లోజ్. అంతేనా? ఇంకేమైనా చేయాలా నేను? వచ్చిన ప్రతి Okay. నంబర్ ని చెక్ చేయాలి, ఒకవేళ ఈవెన్ అయితే ప్రింట్ చేయాలి. ఆడ్ అయితే నేను ఏమైనా చేయాల్సిన పని ఉందా అంటే ఏం లేదు. సో ప్రోగ్రామ్ ఇంతటితో అయిపోయింది. సో ఇది ఇప్పుడు కరెక్టా కాదా, కరెక్ట్ అవుట్పుట్ వస్తుందా లేదా నేను ఇప్పుడు చెక్ చేయాలి. చెక్ చేయాలి అంటే నేను ఏం చేయాలి? Tracing. ఎస్, ట్రేసింగ్ చేయాలి. సో చేద్దాం. సో ఫస్ట్ లైన్ ఏముంది? ఏలో 10 అనే 10. వాల్యూ ఉంది, నెక్స్ట్ బిలో 20 20. అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ వచ్చేదే ఫర్ లూప్. ఫర్ లూప్ లో ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఎలా ఉందంటే ఐలో ఏ అనే దాన్ని స్టోర్ చేసా, అవునా? Yes, ma'am. ఏలో ఆల్రెడీ 10 ఉంది, ఆ 10 ని తీసుకొచ్చి ఐలోకి స్టోర్ చేస్తున్నా. సో అప్పుడు నాకు ఐ కూడా 10 అవుతుందా? Yes, ma'am. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ ఏముంది? I less than or equal to B. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఐలో ఎంత ఉంది అంటే 10 ఉంది, 10. అవునా? 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. బిలో 20 Yes. ఉంది కాబట్టి 20. 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? True. ట్రూ కాబట్టి ఈ బ్లాక్ లోకి, ఫర్ బ్లాక్ లోకి నేను ఎంటర్ అవ్వగలను. సో ఫర్ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లైన్ ఏముంది? కండిషన్ ఉంది. కండిషన్ If ఏంటి? condition. I modulo 2 ఐ equal to మాడ్యులో 4. 2. ఐలో ఎంత ఉంది అంటే 10, అవునా? ఐలో 10 ఉంది, 10 మాడ్యులో 2. 10 మాడ్యులో 2 ఎంత? 2 5 10, రిమైండర్ 0 అంటే 0 ఈక్వల్స్ టు 0. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? True, ma'am. కండిషన్ True. ట్రూ కాబట్టి ఇఫ్ బ్లాక్ లో కూడా ఎంటర్ అవుతాం. ఇఫ్ బ్లాక్ లో ఫస్ట్ లైన్ ఏముందంటే ప్రింట్ ఐ అని ఉంది, అంటే అవుట్పుట్ లో ఐని ప్రింట్ చేయి. అవుట్పుట్ ఇక్కడ రాస్తున్నా. సో ఐలో ఎంత ఉంది అంటే 10 అని ఉంది. సో నేను ఇప్పుడు 10 ని ప్రింట్ చేయాలి, ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అంటే ఇంకేం లేవు. సో ఇక్కడ కండిషన్స్ అయిపోగానే నెక్స్ట్ ఫ్లో ఎక్కడికి వెళ్తుందంటే Increment. అప్డేషన్ పార్ట్ కి వెళ్తుంది. ఫర్ లూప్ ఇటరేషన్ అలా ఉంటుంది. వన్స్ ఫర్ లూప్ బ్లాక్ లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయిపోయాయి అంటే మళ్ళీ ఇటరేట్ అవ్వడానికి అప్డేషన్ పార్ట్ కి వెళ్తుంది. అప్డేషన్ పార్ట్ అంటే ఇది. సో ఇక్కడ నేను ఐ ప్లస్ ప్లస్ అన్నా. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏం చెప్పా? ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ప్లస్ ప్లస్ అంటే ఇది కూడా ఒక ఆపరేటర్, అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఐలో ఆల్రెడీ నా దగ్గర ఎంత ఉంది? ఐలో 10 ఉంది కదా. 10. సో 10 ప్లస్ 1 అంటే 11. 11 ని తీసుకెళ్ళి మళ్ళీ నేను దేనికి అసైన్ చేస్తున్నా? ఐకి అసైన్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఐలో ఎంత ఉంది అంటే 11. అంటే ముందు 10 పోయి కొత్త వాల్యూ 11 వస్తుంది, అవునా? Yes, ma'am. ఎస్, 11 వచ్చింది. 11 వచ్చిన తర్వాత మళ్ళీ నేను కండిషన్ ని చెక్ చేయాలి. సో ఫర్ లూప్ ఫ్లో ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇనిషియలైజేషన్, కండిషన్ చెకింగ్, దెన్ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్, నెక్స్ట్ మళ్ళీ అప్డేషన్ తర్వాత మళ్ళీ కండిషన్ చెకింగ్, అలా ఉంటుంది. సో ఇప్పుడు కండిషన్ ఏముంది అంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఐలో 11 ఉంది, అవునా? Yes, 11 ma'am. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? True. True. ట్రూ.
ట్రూ కాబట్టి లోపలికి ఎంటర్ అవ్వచ్చా నేను? ఎస్ మ్యామ్. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ లైన్ ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్ ఏంటి అంటే I మాడ్యులో 2. ఐలో ఎంత ఉంది? 11. అవునా? 11. సో 11 మాడ్యులో 2 చేసేటప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? 1. 1. 1 వచ్చింది అంటే కండిషన్ ట్రూవా? ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవుతుంది అంటే ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అవుతుందా? నో. No. ఎంటర్ అవ్వలేదు అంటే నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ బ్లాక్ ఎక్కడికి బయటికి వెళ్తుంది? వస్తుంది. అప్డేషన్ పార్ట్ వెళ్తుంది. అప్డేషన్ పార్ట్ కి వెళ్తుంది. అప్డేషన్ పార్ట్ కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు 11 ఉంది. 11 తర్వాత ఏమైతుంది? అప్డేట్ ఎలా 12. అవుతుంది? 12 11 అవుతుంది. ప్లస్ 1 అయ్యి మళ్ళీ ఐలోనే స్టోర్ అవుతుంది. అంటే 11 ప్లస్ 1 12. 12 వెళ్ళి మళ్ళీ ఐలోనే స్టోర్ చేస్తున్నా. అంటే 11 పోయి 12 వస్తుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ 12 less than or equal to ఎస్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు B. అంటే 12 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. కండిషన్ ట్రూ. ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యా. లోపలికి ఎంటర్ అవ్వగానే మళ్ళీ ఇఫ్ కండిషన్ ఉంది. మళ్ళీ ఇఫ్ కండిషన్ ఏంటంటే I మాడ్యులో 2. ఐలో 12 ఉంది. 12 మాడ్యులో 2 రిమైండర్ ఎంత వస్తుంది? 0. 0 వచ్చింది అంటే ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అవుతా. ఇఫ్ బ్లాక్ లో ఏముంది? ప్రింట్ I ఉంది. ప్రింట్ స్టేట్మెంట్. సో ఐలో ఎంత స్టోర్ అయింది? 12. 12. సో 12 ప్రింట్ అవుతుంది. అవునా? ఎస్. ఎస్. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి? ఇఫ్ బ్లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్డేషన్ పార్ట్. నెక్స్ట్ నెంబర్ ఎంత వస్తుంది అప్పుడు? 12. 12 ప్లస్ 1 13. 13 వెళ్ళి 13. మళ్ళీ ఐలో స్టోర్ ఐలో అవుతుంది ప్లస్ కాబట్టి 13. సో మళ్ళీ ఫర్ లూప్ కండిషన్ I లెస్ దెన్ ఈక్వల్ టు B చెక్ చేస్తుంది. ఐలో True 13 ఉంది. 13 లెస్ దెన్ ఈక్వల్ టు 20. కండిషన్ మళ్ళీ ట్రూ అయింది. ట్రూ అయింది అంటే మళ్ళీ ఫర్ లూప్ లోకి ఎంటర్ అయితే ఫర్ లూప్ లో ఫస్ట్ లైన్ కండిషన్ చెకింగ్ ఉంది. కండిషన్ చెక్ చేసేటప్పుడు I మాడ్యులో 2 అంటే ఐలో 13 ఉంది. 13 మాడ్యులో 2 కండిషన్ రిమైండర్ 1 డబుల్ ఈక్వల్స్ టు 0. కండిషన్ ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ వస్తుంది అంటే ఇఫ్ కండిషన్ లోకి వెళ్తుందా? నో. నో. నో కాబట్టి మళ్ళీ అప్డేషన్ కి వెళ్తుంది. అవునా? 13 ప్లస్ 1 14. సో 13 ప్లస్ 1 14. 14 ఐ కేసన్ అవుతుంది. సో మళ్ళీ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? 14 లెస్ దెన్ ఈక్వల్ టు 20. ట్రూ. ట్రూ కాబట్టి మళ్ళీ ఫర్ లూప్ లోకి ఎంటర్ అవుతాం. ఫర్ లూప్ లో ఇఫ్ కండిషన్ 14 మాడ్యులో 2 రిమైండర్ ఎంత? 0. 0 కాబట్టి ఇఫ్ కండిషన్ లోకి వెళ్ళి ఏం ప్రింట్ అవుతుంది? 14 ప్రింట్ అవుతుంది. 14 ప్రింట్ అవుతుంది. మళ్ళీ అప్డేషన్ లోకి వెళ్తుందా? వెళ్తుంది మ్యామ్. ఎస్. సో 14 పోయి ఏమొస్తుంది? 15 అవుతుంది. 15 ఐ వస్తుంది. కసన్ అవుతుంది. సో మళ్ళీ ఫర్ లూప్ కండిషన్ చెకింగ్. 15 లెస్ దెన్ ఈక్వల్ టు 20. కండిషన్ ట్రూ. True. ట్రూ కాబట్టి మళ్ళీ ఫర్ లూప్ లోకి ఎంటర్ అవుతాం. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. 15 మాడ్యులో 2. 15 మాడ్యులో 2 ఈక్వల్ టు 1 రిమైండర్. 1 రిమైండర్ కాబట్టి ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అవ్వదు అంటే మళ్ళీ అప్డేషన్. నెక్స్ట్ 15 పోయి 16. మళ్ళీ కండిషన్ చెకింగ్. 16 లెస్ దెన్ ఈక్వల్ టు 20. ట్రూ. ఇఫ్ లూప్ ట్రూ కాబట్టి మళ్ళీ ఫర్ లోకి వెళ్తుంది. ఫర్ లోకి వెళ్ళిన తర్వాత ఇఫ్ రిమైండర్ 0. రిమైండర్ 0 వస్తుంది. 0 డబుల్ ఈక్వల్స్ టు 0. ట్రూ. ట్రూ కాబట్టి ప్రింట్ 16 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అప్డేషన్ పార్ట్. అప్డేషన్ 16 ఉంది. 16 ప్లస్ 1 17. ఐ కసన్ లెస్ దెన్ ఈక్వల్ టు 20. ఎస్. ట్రూ. ట్రూ కాబట్టి మళ్ళీ ఫర్ లూప్ లోకి వెళ్తాం. మళ్ళీ కండిషన్ చెకింగ్. 17 మాడ్యులో 2. 1 రిమైండర్. 1 రిమైండర్ అంటే ట్రూ అవుతుందా కండిషన్? నో. ఇఫ్ లూప్ కి వెళ్ళదు, డైరెక్ట్ సో అప్డేషన్. మళ్ళీ అప్డేషన్. 17 పోయి 18. మళ్ళీ కండిషన్ ఫర్ లూప్ కండిషన్ చెకింగ్. 18 లెస్ దెన్ ఈక్వల్ టు 20. 18 20. ట్రూ. ఓకే 18 లెస్ దెన్ ఈక్వల్ టు 20. కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. మళ్ళీ కండిషన్ చెకింగ్. 18 మాడ్యులో 2. రిమైండర్ 0. 0 డబుల్ ఈక్వల్స్ టు 0. కండిషన్ ట్రూ కాబట్టి ఇఫ్ లోకి 18 ఎంటర్ ప్రింట్ అయ్యి అవుతుంది. ప్రింట్ I అంటున్నాం కాబట్టి ఐలో 18 ఉంది కాబట్టి 18 ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ
అప్డేషన్. సో 19. ఈసారి 18 పోయి 19 వచ్చింది. సో మళ్ళీ కండిషన్ చెకింగ్ 19 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. ట్రూ True. ఆర్ ఫాల్స్? ట్రూ కాబట్టి ఫర్ లూప్ లోకి ఎంటర్ అవ్వచ్చా? Yes, ma'am. ఎస్. ఫర్ లూప్ లో ఉన్న కండిషన్ ఏంటి? ఐ మీన్ ఇఫ్ లూప్ లో ఉన్న కండిషన్ ఏంటి? 19 modulo 2 equal to 6. సో కండిషన్ ట్రూవా? Yes, ma'am. ట్రూవా? 19 equal to 1 వస్తుంది. చేస్తే 1 వస్తుంది. 1 1 వస్తుంది. ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయిందంటే ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అవుతుందా అంటే అప్డేషన్ అవ్వదు. కాబట్టి మళ్ళీ అప్డేషన్. ఆల్రెడీ 19 ఉంది. 19 ప్లస్ 1 20. 19 పోయి మళ్ళీ 20 స్టోర్ అవుతుంది. సో మళ్ళీ ఫర్ లూప్ కండిషన్ ఏముంది? I 20 less less than than or or equal to equal to B. true అంటే 20 equal less to than or only. equal to ఇక్కడ 20 అనేది 20 కన్నా చిన్నదా అని చెక్ చేస్తున్నాం. లెస్ దెన్ అంటే అండ్ Equal to ఈక్వల్ కూడా టు check చేస్తాం. అంటున్నాం కాబట్టి ఒకవేళ రెండు ఈక్వల్ అయినా సరే కండిషన్ నాకు ట్రూ అవుతుంది. అంటే ఇక్కడ 20 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 ట్రూ కాబట్టి మళ్ళీ ఫర్ లూప్ లోకి ఎంటర్ అవుతా. ఎంటర్ అయిన వెంటనే కండిషన్ చెకింగ్ ఉంది. అదేంటంటే 20 మాడ్యులో 2. 20 మాడ్యులో 2 రిమైండర్ ఎంత? 0. 0 డబుల్ ఈక్వల్స్ టు 0. ట్రూ కాబట్టి ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అయ్యి ఏం ప్రింట్ అవుతుంది? 20 ప్రింట్ అవుతుంది. 20 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? అప్డేషన్. సో ఆల్రెడీ 20 ఉంది. 20 ప్లస్ 1 21. 21 ఐ అసైన్ అవుతుంది. ఐకి ఇప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు నాకు కండిషన్ ఫర్ లూప్ ఏముంది అంటే 21 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. ఇప్పుడు కండిషన్ ఎస్ ఇప్పుడు ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే 21 అనేది 20 కన్నా చిన్నది కాదు అండ్ ఈక్వల్ కూడా కాదు. సో కండిషన్ ఇక్కడ నాకు ఫెయిల్ అయిపోతుంది. అవునా? ఫెయిల్ అయిపోతుంది అంటే ఈ పర్టికులర్ ఫర్ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వచ్చా నేను? నో ఎంటర్ అవ్వలేను. కాబట్టి ఫ్లో అనేది ఫర్ లూప్ కిందకి వస్తుంది. ఫర్ లూప్ కింద ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా అంటే లేవు అంటే ఇంకా ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. సో అవుట్పుట్ లో ఏమొచ్చింది ఇక్కడ నాకు 10 12 14 16 18 20. సో ఇక్కడ మనం ఆల్రెడీ మ్యాథ్ లాజిక్ రాసిన దాంట్లో ఏమొచ్చాయో ట్రేసింగ్ లో కూడా అవే వచ్చినాయి కదా. 10 12 14 16 18 20. సో కరెక్ట్ వచ్చినట్టేనా? ఒకవేళ ఏమైనా చిన్న మిస్టేక్ చేసినా సరే ఈ మధ్యలో ఎక్కడో దగ్గర మనకి దొరికేస్తుంది. సో ఒక ప్రోగ్రామ్ ఇస్తే మనం ఇలా చేస్తాం. అప్రోచ్ ఇలా ఉంటుంది. మన సివి కార్ప్ స్టైల్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం? నెక్స్ట్ 6 months కోచింగ్, అందులో 4 months మీకు ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో ఈ 4 months లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అని చూద్దాం. సో కమింగ్ టు సిలబస్. సో ఫస్ట్ మనం బేసిక్ నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. ఆ బేసిక్ టాపిక్స్ లో ఏమేం టాపిక్స్ ఉంటాయంటే ఫస్ట్ డేటా టైప్స్. సో మనం జావాలో ఏదైనా డేటాని ఇప్పుడు మనం ఇక్కడ డేటా ఏముంది అంటే 10 20 ఉంది. అది ఒక డేటానే కదా. సో అలా చాలా రకాల డేటా ఉంటాయి. లైక్ ఒక నేమ్ ఉందనుకో, స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి, అదొక డేటా. స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి, అదొక డేటా. సో అలాంటి డేటాని మనం జావా ప్రోగ్రామ్స్ లో స్టోర్ చేయాలి అంటే కన్ఫర్మ్ గా ఆ డేటా ఏ టైప్ కి సంబంధించిందో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి టైప్స్ మనకి జావాలో ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి, ఏవి ఎక్కడ యూజ్ చేస్తాం, ఏవి ఎందుకు యూజ్ చేస్తాం, అవన్నీ ఈ డేటా టైప్స్ అనే టాపిక్ లో క్లియర్ గా నేర్చుకుంటాం. నెక్స్ట్ డేటా టైప్స్ తర్వాత ఆపరేటర్స్. ఇక్కడ మనం కరెక్ట్ గా చూసుకుంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో మనకి ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఈక్వల్ టు యూజ్ చేసామా, అది ఒక ఆపరేటర్. నెక్స్ట్ ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూజ్ చేసామా, అది కూడా ఒక ఆపరేటర్. ప్లస్ ప్లస్ అని యూజ్ చేసానా, అది కూడా ఒక ఆపరేటర్. మాడ్యులో యూజ్ చేసానా, అది ఆపరేటర్. సో ఇలాంటివి మనకి జావాలో చాలా ఆపరేటర్స్ ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అని, రిలేషనల్ ఆపరేటర్స్ అని, అసైన్మెంట్, ఇంకా చాలా చాలా ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. సో అవన్నీ ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలని ఆపరేటర్స్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ సో టైప్ కాస్టింగ్ అనే టాపిక్ ఉంటుంది. సో టైప్ కాస్టింగ్ అనే టాపిక్ లో ఏం నేర్చుకుంటామంటే ఇక్కడ నేను చెప్పాను ప్రతి డేటాకి మనం టైప్ ని మెన్షన్ చేయాలి అని.
సో ఇలా Yes. టైప్ ని మెన్షన్ చేసేటప్పుడు ఒక వాల్యూకి ఒక టైప్ ని ఇచ్చా అనుకుందాం. సో ఆ టైప్ ని నేను మార్చాలనుకుంటున్నా. ఒక టైప్ లో ఉన్న వాల్యూ Conversion. వేరే టైప్ లోకి మార్చాలి, కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నా. అది ఎలా కన్వర్ట్ చేయాలి? యూజింగ్ జావా. అది మనం టైప్ కాస్టింగ్ లో నేర్చుకుంటాం. అర్థమైందా? Yes, ma'am. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మళ్ళీ మనకి 3 సబ్ టాపిక్స్ గా డివైడ్ అయి ఉంటాయి. లైక్ కండిషనల్ Conditional, స్టేట్మెంట్స్, looping లూపింగ్ statements, అండ్ jumping. జంపింగ్. సో అందులో మనకి మళ్ళీ ఉంటాయి, కండిషనల్ లో కొన్ని ఉంటాయి, లూపింగ్ లో కొన్ని ఉంటాయి, జంపింగ్ లో కొన్ని ఉంటాయి. సో అవన్నీ ఎలా వర్క్ అవుతాయి, వాటి మీద ప్రోగ్రామ్స్ ఎలా యూజ్ చేస్తాం, అవన్నీ మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ లో క్లియర్ గా నేర్చుకుందాం. నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్. సో మనం ఇక్కడ ఇన్పుట్ ఎలా తీసుకుంటున్నాం, డైరెక్ట్ గా 10 అని ఇచ్చేస్తున్నాం. సో అలా కాకుండా ఎప్పుడైతే కంపైల్ చేస్తామో ఆ టైంలో ఇన్పుట్ తీసుకోవాలి అంటే ఏం యూస్ చేయాలి, అండ్ ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ నేను ప్రింటింగ్ కి ప్రింట్ అనే స్టేట్మెంట్ ని యూస్ చేస్తాను. యాక్చువల్ గా జావాలో ప్రింట్ అనే స్టేట్మెంట్ ఉండదు. system.out.print ఉంటుంది, ప్రింట్ ఎల్ఎన్, ఇలా కొన్ని ఉంటాయి. సో అవన్నీ ఈ టాపిక్ లో నేర్చుకుంటాం. ఎలా ప్రింట్ చేయడానికి ఏ స్టేట్మెంట్స్ యూస్ చేస్తాం, ఇన్పుట్ తీసుకోవడానికి ఏ స్టేట్మెంట్స్ యూస్ చేస్తాం, అవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. సో ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ అన్నమాట జావాలో. సో ఇవి వచ్చిన తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్ లోకి వెళ్తే, సో నెక్స్ట్ మనం నంబర్స్, సో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాయడం స్టార్ట్ చేస్తాం. లైక్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, ఈవెన్ ఆడ్. Even odd. సో ఈవెన్ ఆడ్ రాయమంటే ఎవరైనా రాస్తారు. ఒక నెంబర్ ఇచ్చి ఈవెన్ ఆడ్ ఫైండ్ అవుట్ చేయమంటే చేసేస్తారు. సో అలా కాకుండా ఒక రేంజ్ ఇచ్చి ఈవెన్ ఆడ్ ఫైండ్ అవుట్ చేయడం, లేకపోతే ఒక రేంజ్ ఇచ్చి ఈవెన్ ఆడ్ అన్ని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం, లేకపోతే ఈవెంట్స్ లోనే ఒక ఈవెన్ ప్రింట్ చేసి నెక్స్ట్ ఈవెన్ స్కిప్ చేసి నెక్స్ట్ ఈవెన్ ప్రింట్ చేయడం, అలా ఆల్టర్నేటివ్ గా ప్రింట్ చేయడం. సో అలాంటి ఈవెన్ లో మనం ఎన్ని రకాలుగా చేయొచ్చో అన్ని రకాలుగా నేర్చుకుంటాం. ఒక యావరేజ్ ఈవెన్ నంబర్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే అది ఎలా చేయాలి. సో అవన్నీ ఈ టాపిక్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేది ప్రైమ్. సో ప్రైమ్ లాజిక్ ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉంటది. సో ప్రైమ్ ని మనం డిఫరెంట్ వేస్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా తక్కువ ఇటరేషన్స్ లో కూడా ఎలా చేయాలో నేర్పిస్తాం. ఒకవేళ ప్రైమ్ ఒక రేంజ్ ఇచ్చి అందులో ప్రైమ్ నెంబర్స్ ని ప్రింట్ చేయమంటే ఎలాగా, ఒకవేళ యావరేజ్ ప్రింట్ చేయమంటే ఎలా చేయాలి, ఇలాంటివన్నీ ప్రైమ్ లాజిక్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ పాలిండ్రోమ్ అంటే తెలుసా ఎవరికైనా? Yes, ma'am. ఏంటి పాలిండ్రోమ్ అంటే? ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తే దాని రివర్స్ లో కూడా అదే నెంబర్ రావాలి. ఎస్, అంటే లాజిక్ తెలియదు కానీ మీనింగ్ ఒకటి. కరెక్టే. Okay. ఇప్పుడు 153 ఉంది, దీన్ని రివర్స్ లో రాస్తే ఏమవుతుంది? 351 351 అవుతుంది. ఒకవేళ 121 ఉంది, దీన్ని రివర్స్ లో రాస్తే 121 అవుతుంది. సో అప్పుడు ఈ పర్టికులర్ నెంబర్ ని నేను పాలిండ్రోమ్ నెంబర్ అంటా. ఇది మిర్రర్ ఇమేజ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది 153. సేమ్ కరెక్ట్ గా చెప్పావు, వెరీ గుడ్ నాన్న. సో ఇలా పాలిండ్రోమ్ నెంబర్స్ ఇస్తే ఎలా చెక్ చేయాలి? ఏ నెంబర్ ఇచ్చినా సరే అది పాలిండ్రోమా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి నేను కోడింగ్ ఏం రాయాలి? సో ఒకవేళ రేంజ్ ఇచ్చి అందులో పాలిండ్రోమ్ నెంబర్స్ అన్ని ప్రింట్ చేయమన్నా, ఆ పాలిండ్రోమ్ ని ఎలా ఇచ్చిన నెంబర్ ని ఎలా రివర్స్ చేయాలి, రివర్స్ ఇచ్చిన దాన్ని ఎలా కంపేర్ చేయాలి, ఇవన్నీ పర్టికులర్ టాపిక్ ఆ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు నేర్చుకుందాం. నెక్స్ట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ విన్నారా ఎక్కడైనా? ఆమ్స్ట్రాంగ్ Yes, నెంబర్. ma'am. Yes. సో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఉంటుంది. సో అది ఎలా అంటే దాని మ్యాథ్ లాజిక్ అండ్ కోడింగ్ నేను ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు చెప్తాను. సో అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాంతో ఏమైనా చేయమన్నాడు. ఇప్పుడు ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ అన్నిటిని కౌంట్ చేయమన్నారు అనుకో, అది ఎలా చేయాలి, ఒకవేళ ప్రింట్ చేయమంటే ఏం చేయాలి, వాటి సమ్ చేయమంటే ఎలా చేయాలి, అవన్నీ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ లో చూద్దాం. నెక్స్ట్ ఫెబనోకి సిరీస్. ఫెబనోకి సిరీస్ అంటే ఐడియా ఉందా? Yes, ma'am. Yes, ma'am. సో ఇలా 2 నెంబర్స్ ని తీసుకున్నాం అనుకో, ఆ 2 నెంబర్స్ ని ప్లస్ చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ప్రీవియస్ అండ్ ప్రెసెంట్ వాల్యూస్ ఇస్తే న్యూ నెంబర్. ఎస్, ఈ 2 నెంబర్స్ ని ప్లస్ చేస్తే నెక్స్ట్ నెంబర్, అలా. సో
సో ప్రీవియస్ 2 numbers ని ప్రింట్ చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఇది ఫెబనోకి సిరీస్ వస్తుంది. అది మేబీ వాళ్ళు 0 to 1 0 నుంచి 0 and 1 తో స్టార్ట్ చేయమంటారు, మేబీ 1 to 2 స్టార్ట్ చేయమంటారు. వాళ్ళు ఇనిషియల్ వాల్యూస్ వాళ్ళు ఇచ్చేస్తారు, నెక్స్ట్ నుంచి మనం ప్లస్ చేసుకుంటూ నెక్స్ట్ ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటివి ఎలా ప్రింట్ చేయాలో కూడా మనం చూద్దాం. నెక్స్ట్ వన్స్ ఇవి వచ్చేసాయి అంటే ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాం. అవి ఏంటంటే మ్యాథమెటికల్ మెథడ్స్ అని ఉంటాయి. సో అవేంటంటే మీరు స్కూల్లో ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు. ఏంటంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ విన్నారా? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం, ఎఫ్ 2 numbers ఇస్తే ఎల్సిఎం అంటే నథింగ్ బట్ లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఇవి ఉంటాయి. సో 2 numbers ఇస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. మనకి మ్యాథ్ లాజిక్ ఆల్రెడీ స్కూల్లో కాలేజెస్ లో నేర్చుకుని ఉంటాం కాబట్టి ఓకే. ఫర్ సపోజ్ మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చారు, చాలా ఎక్కువ, ఒక 100 వాల్యూస్ ఇచ్చి దానికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నా, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నా, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 2 numbers ఇస్తే ఏం చేయాలి, 3 numbers ఇస్తే ఏం చేయాలి, అవన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇదేంటంటే ఒక్కొక్కటి అడ్వాన్స్ లెవెల్ అన్నమాట. మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే ఫస్ట్ బేసిక్ నుంచే స్టార్ట్ చేస్తారు. బేసిక్ లో ఆపరేటర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి యూస్ చేసి సూడో కోడ్స్ ఇస్తారు. నెక్స్ట్ నెంబర్స్ లో ఏదో ఆమ్స్ట్రాంగ్ అయినా ప్రైమ్ అయినా ఏదో ఒకటి అడుగుతారు. ఇంకొంచెం అడ్వాన్స్ అడగాలంటే మ్యాథమెటికల్ మెథడ్స్ అయిన ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ ప్రోగ్రెషన్స్ విన్నారా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఇంకేముంటాయి? జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఎస్, జీపీ ఉంటుంది, ఇంకా హెచ్పి ఉంటుంది. సో ఇవి కూడా ఎలా ప్రింట్ చేయాలి, ఎక్కడ నుంచి, ఒకవేళ ఫర్ సపోజ్ ఏదో నంబర్ ఇచ్చి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ప్రింట్ చేయమంటే ఎలా చేయాలి, ఇవన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో మనం ఎలా కోడ్ నేర్చుకుంటామంటే ఏ నంబర్ ఇచ్చినా సరే ప్రోగ్రామ్ వర్కౌట్ అవ్వాలి, ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వాలి, అలా నేర్చుకుంటాం. పర్టికులర్ గా ఒక నంబర్ ని తీసుకొని ఫైండ్ అవుట్ కోడ్ రాయడం వేరు, ఏ నంబర్ ఇచ్చినా సరే ఆ ప్రోగ్రామ్ రన్ అయ్యేటట్టు రాయడం వేరు. సో మనం మెయిన్ గా ఫోకస్ చేసేది అది. ఏ నంబర్ ఇచ్చినా సరే మనం రాసిన ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ అవుట్పుట్ ని జనరేట్ చేయాలి. నెక్స్ట్ దీని తర్వాత ఏముంటుందంటే నంబర్ కన్వర్షన్స్ అని ఉంటాయి. బైనరీ టు డెసిమల్. ఎస్, మనకి ఆల్రెడీ తెలిసిన నంబర్స్ ఏంటంటే డెసిమల్ నంబర్స్ తెలుసు. లైక్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా 10, 20, 100, 200, ఇవన్నీ ఏంటంటే డెసిమల్ నంబర్స్. సో వీటిని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అసలు బైనరీ నంబర్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ ఇస్తే దాన్ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ ఆక్టల్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ హెక్సాడెసిమల్ ఉంటుంది అందులో ఎలా కన్వర్ట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో అసలు బైనరీ నెంబర్ అంటే ఏంటి, ఆక్టల్ అంటే ఏంటి, హెక్సాడెసిమల్ అంటే ఏంటి మ్యామ్ అంటే, సో పర్టికులర్ నంబర్ కన్వర్షన్స్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే మ్యామ్. సో మనం ఈ నంబర్ కన్వర్షన్స్ లో ఏంటంటే డెసిమల్ టు బైనరీ ఎలా కన్వర్ట్ చేయాలి, ఒకవేళ బైనరీ ఇస్తే దాన్ని డెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఒకవేళ డెసిమల్ టు ఆక్టల్ ఇస్తే ఎలా చేయాలి, ఇవన్నీ అటు నుంచి ఇటు ఎలా ఇచ్చినా చేయగలిగేలా మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్స్ నంబర్ కన్వర్షన్స్ అయిపోయాయి అంటే మెథడ్స్ టాపిక్ వస్తుంది. సో మెథడ్స్ అనేది కొత్త టాపిక్ ఏం కాదు, ఆల్రెడీ నేర్చుకున్నాం కదా పైన, చాలా ప్రోగ్రామ్స్ అప్పటికే నేర్చుకుని ఉంటాం. అవన్నీ మెథడ్స్ లో ఎలా చేయాలి, మెథడ్స్ లో చేయడం వల్ల యూజ్ ఏంటి, అసలు మెథడ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం మెథడ్స్ లో నేర్చుకుంటాం. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మెథడ్స్ ఎందుకు యూజ్ చేయాలి అని చెప్పి. ఫర్ సపోజ్ ఒకరు వచ్చి 2 numbers ఇచ్చారు, లైక్ 10 and 20 ఇచ్చి 2 అడిషన్ చెయ్యు అన్నారు అనుకో, నువ్వు ఏం చేస్తావు, దీన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తావు, 20ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తావు, ఈ 2 ప్లస్ చేసి ప్రింట్ చేస్తావు. ఇంకోసారి ఇంకో అమ్మాయి వచ్చి ఇంకొక 2 numbers ఇచ్చింది, లైక్ 30 and 40 ఇచ్చింది. అప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ ఈ 30ని సి అనే వేరియబుల్ లో, దీన్ని ఒక డి అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకొని మళ్ళీ సి ప్లస్ డి చేస్తావు. సో ఇలా ఒక 5 members వచ్చి 5 times నీకు ఇస్తే సేమ్ ప్రాసెస్ ని నువ్వు మళ్ళీ చేస్తున్నావు, డిఫరెంట్ వేరియబుల్ లో స్టోర్ చేసుకొని చేస్తున్నావు. అలా కాకుండా నేను ఏం చేస్తా అంటే ఈ పర్టికులర్ ఆపరేషన్ ఎడిషన్ అనే ఆపరేషన్ ఏముందో దాన్ని నేను ఒక మెథడ్ లో పెట్టేస్తా.
ఆ మెథడ్ కి ఒక నేమ్ ఇచ్చేస్తాను, నాకు నచ్చిన నేమ్ M1 అని ఇచ్చుకున్నా అనుకుందాం. సో ఆ మెథడ్ పని ఏంటి అంటే ఏదైనా 2 నెంబర్స్ ని ఆ మెథడ్ కి నేను ఇస్తే ఆ మెథడ్ నాకు Call ఆ 2 చేయొచ్చు. నెంబర్స్ ని ప్లస్ చేసి ఎడిషన్ చేసి నాకు రిజల్ట్ ని ఇస్తుంది. సో అప్పుడు నేను ఒక అమ్మాయి వచ్చింది అనుకో 10-20 ప్లస్ చేయమని ఇస్తే నేను ఆ మెథడ్ కి 10-20 పాస్ చేస్తా, అది నాకు ప్లస్ చేసి 30 ఇస్తుంది. ఇంకో అమ్మాయి వచ్చి ఇంకో 30-40 అడిగితే 30-40 పాస్ చేస్తా, నాకు 30-40-70 ఇస్తుంది. అలా ఎంతమంది వచ్చినా సరే ఆ మెథడ్ ని నేను యూస్ చేసుకోవచ్చు, మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు Code టాస్క్. reusability. సో ఇక్కడ మనం మెథడ్స్ యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే రీయూజబిలిటీ. అవునా? సేమ్ ఆపరేషన్ ని మళ్ళీ మళ్ళీ చేయాలి అంటే మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ ఒక్కసారి క్రియేట్ చేసి దాన్నే మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవడం. దిస్ ఇస్ వాట్ అబౌట్ మెథడ్స్. సో ఇవి ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఎలా కాల్ చేయాలి, ఇవన్నీ మనం పర్టికులర్ టాపిక్ లో క్లియర్ గా నేర్చుకుందాం. ఓకేనా? సో Yes, yes. మెథడ్స్ అయిపోయిన తర్వాత రికర్షన్ అని ఉంటుంది. రికర్షన్ కోసం నేను ఇప్పుడు ఏం చెప్పను. సో పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు మెథడ్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్ గా రికర్షన్ అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు. సో ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనకి ప్యాటర్న్స్ ఉంటాయి. ప్యాటర్న్స్ అంటే ఇలా ఎప్పుడైనా చూసారా ఇలా స్టార్స్ ప్రింట్ Star చేసి? pattern. Yes. సో ఇది స్క్వేర్ ప్యాటర్న్ అవునా? Yes. 3 rows 3 columns ఉన్నాయి, స్క్వేర్ లా Also. ఉంది. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఇచ్చిన ఒకవేళ ఇలా రైట్ యాంగిల్ ప్యాటర్న్స్ అంటారు. సో ఇలా ఇస్తే ఏం చేయాలి? ప్యాటర్న్ సేమ్ స్టార్స్ లో చాలా మందికి తెలుసు స్టార్స్ ఇస్తే ఎలా ప్రింట్ చేయాలో. దీనికి సో ఇలా ఉంటాయి. సో ఈ ప్యాటర్న్స్ ని ఎలా ప్రింట్ చేయాలి? ఈ ప్యాటర్న్స్ స్టార్ లో ప్రింట్ చేయడం వేరు. ఫర్ సపోజ్ ఈ స్టార్ కి బదులు 1 2 3 ప్రింట్ చేయమన్నారు అనుకో, అది ఎలా చేయాలి? ఇది స్క్వేర్ ఓకే. ఒకవేళ ఇలా రైట్ యాంగిల్ ప్యాటర్న్స్ ఇస్తే ఏం చేయాలి? ఒకవేళ ఇలా ట్రయాంగిల్ ఇస్తే ఏం చేయాలి? ట్రయాంగిల్ ని ఇలా ఇన్వర్టర్ లో ఇస్తే ఏం చేయాలి? ఒకవేళ ఈ రెండు కలిపి ఇలా రాంబస్ లో ఇస్తే ఎలా రాయాలి? సో ఇవన్నీ మనం ప్యాటర్న్స్ లో క్లియర్ గా నేర్చుకుంటాం. ఎలాంటి ప్యాటర్న్ ఇచ్చినా సరే అది కూడా ప్యాటర్న్స్ లో స్టార్స్ ప్రింట్ చేయడం చాలా ఈజీ. అలా స్టార్స్ కాకుండా ఈవెన్ నంబర్స్ ని ప్రింట్ చేయమంటే ఎలా? ఒక ఈవెన్ నెంబర్ ఒక ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అలా కంబైన్డ్ ఇస్తే ఎలా? ఒక ఈవెన్ ఒక పాలిండ్రోమ్ ఇస్తే ఎలా? ఒక ప్రైమ్ ఒక పాలిండ్రోమ్ ఇస్తే ఎలా? సో డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి, డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ ఇలా ప్యాటర్న్స్ లో ప్రింట్ చేయాలంటే అదొక పెద్ద లాజిక్ అవుతుంది. అవన్నీ మనం ప్యాటర్న్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మంచిగా నేర్చుకోండి. నెక్స్ట్ వన్స్ ప్యాటర్న్ అయిపోయిందంటే ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయి అంటే మనకు అవి Arrays. ఎస్ అరేస్ ఆల్రెడీ వినే ఉంటారు. సో అరేస్ అనే నేమ్ వినుంటారు కానీ అది ఎందుకు యూస్ చేస్తారు, అసలు అది ఏంటి, ఎక్కడ వాడతాం, ఎలా వాడతాం అని ఏం తెలియదు. అవునా? సో అరేస్ లో మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అరేస్ ని యూస్ చేసి మనం చాలా చేయొచ్చు. అవన్నీ నేర్చుకుందాం. సో వెంటనే అరేస్ అయిన వెంటనే అరేస్ ఎప్పుడైతే మనకి క్లియర్ గా వచ్చేసి ఏ క్వశ్చన్ అరేస్ లో ఇచ్చినా చేయగలుగుతామో నెక్స్ట్ మనం స్ట్రింగ్స్ లోకి వెళ్తాం. సో అరేస్ లో కూడా మనకి 1D అరే ఉంటుంది అండ్ 2D అరే ఉంటుంది. సో విన్నారా? అరేస్ లో 1D అండ్ 2D. సో దానికి డిఫరెన్స్ ఏంటి, 1D అరే అంటే ఏంటి, 2D అంటే ఏంటి, ఇవన్నీ అరేస్ టాపిక్స్ వచ్చేటప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వచ్చేదే మనకి స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఏంటి మేడం అంటే ఇప్పుడు వద్దు, తర్వాత నేర్చుకుందాం. సో స్ట్రింగ్స్ ఎక్కడ యూస్ చేస్తామంటే ఇందాక నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఏంటంటే ఏదైనా ఒక ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ఏదైనా సరే లాగిన్ అయ్యేటప్పుడు మనకి పాస్వర్డ్ వ్యాలిడేషన్ ఉంటుంది. ఐ మీన్ పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ మనకి అక్కడ జనరేట్ చేస్తుంది. అవి ఏంటంటే క్యాపిటల్ ఉండాలి, ఈమెయిల్లో అయితే @ ఉండాలి, లాస్ట్ లో gmail.com ఉండాలి. సో అవన్నీ ఏం యూస్ చేస్తారు అంటే నథింగ్ బట్ ఇదే స్ట్రింగ్స్ యూస్ చేసి ఆ వ్యాలిడేషన్స్ అన్ని చేస్తారు. సో అవి ఎలా ఉంటాయి, వ్యాలిడేషన్స్ ఎలా ఉంటాయి, ఇంకేమైనా ఆపరేషన్ స్ట్రింగ్స్ యూస్ చేసి ఎలా చేస్తాం, అవన్నీ స్ట్రింగ్స్ అనే టాపిక్ లో మంచిగా నేర్చుకుంటాం. సో దిస్ ఇస్ వాట్ మనం నెక్స్ట్ వచ్చే 4 months లో నేర్చుకునేది. అర్థమైందా?
సో మీకు ఈ బేసిక్ ఇంతవరకు స్ట్రింగ్స్ వరకు వచ్చేసారు అంటే మీరు ఇంకా జావాలో ఆల్మోస్ట్ చాలా వరకు నేర్చేసుకున్నట్టే. ఇంకా మీకు జాబ్ కి అప్లై చేయడానికి జాబ్ లో బేసిక్ నాలెడ్జ్ ఇది ఉంటే మీరు ఏ జాబ్ నైనా ఈజీగా క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ దీని తర్వాత కూడా మీకు ఇంకా క్లాసెస్ ఉంటాయి. డిఎస్ఏ అడ్వాన్స్డ్ టాపిక్స్, డిఎస్ఏ ఇవన్నీ చెప్తారు. ప్యారలల్ గా ఈ మీకు కోర్ జావాతో పాటు ఈ ప్రోగ్రామింగ్ నడుస్తూ ఉంటుంది. సో వన్స్ ఎప్పుడైతే కోర్ జావా అయిపోతుందో అడ్వాన్స్ జేడీబీసీ ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. అడ్వాన్స్ లెవెల్ స్ప్రింగ్ బూట్ అవన్నీ ఉంటాయి. ఈ ప్రోగ్రామింగ్ అయిన కోర్ జావా అయినంటనే అవి ఉంటాయి. ప్రోగ్రామింగ్ అయినంటనే డిఎస్ఏ ఉంటుంది మీకు, డేటా స్ట్రక్చర్స్. సో ఇవి అవుతుండగానే మీరు జాబ్స్ కి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ని క్వశ్చన్స్ చెప్పారు కదా మ్యామ్, మరి మేము ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. లైక్ హ్యాకర్థాన్, లీడ్ కోడ్ ఇవన్నీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయినా నో ప్రాబ్లం. సో అలా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రాక్టీస్ చేయడానికి ఎలా ఉంటుందో మన సివి కార్ప్ కి కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఇన్స్టాక్స్ అని చెప్పి గుర్తుపెట్టుకొని. ఇన్స్టాక్స్ అని మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఓన్ ప్లాట్ఫామ్. సో అందులో ఏంటంటే యాపా మేడం? వెబ్సైటా యాపా మేడం? వెబ్సైటే. మీకు అకౌంట్ క్రియేట్ చేస్తారు, మీరు అందులోకి లాగిన్ అయ్యి మీకు ప్రతి టాపిక్, ఇప్పుడు ఫస్ట్ నేను ఈవెన్ ఆడ్ చెప్పా మీకు, ఆ ఈవెన్ ఆడ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత నేను ఒక మాడ్యూల్ అసైన్ చేస్తా మీకు. సో అందులో ఏంటంటే ఈవెన్ ఆడ్ లో మనం ఏమేం ప్రోగ్రామ్స్ చేస్తామో అవన్నీ క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ కి వస్తాయి. సేమ్ ఎలా అంటే ఇంతకు ముందు మీరు ఏవైనా కోడింగ్ ఎగ్జామ్స్ రాసుంటే వాళ్ళు ఎలా ఇస్తారు, టెస్ట్ కేసెస్ ఇస్తారు తెలుసా? ఎస్, అలానే సేమ్ ఉంటుంది. క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ రాయడానికి ఆన్సర్ ప్యాడ్ ఉంటుంది. నెక్స్ట్ అది మీరు రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత టెస్ట్ కేసెస్ వస్తాయి. మొత్తం ఆన్లైన్ మీరు ఈ లీడ్ కోడ్, ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా రాస్తారో సేమ్ అలానే ప్లాట్ఫామ్ ఉంటుంది మనకి. సో అందులో మీకు రిజిస్టర్ చేపిస్తారు. సో ప్రతి టాపిక్ అయినప్పుడల్లా నేను మీకు ఆ పర్టికులర్ టాపిక్ మీద క్వశ్చన్స్ అసైన్ చేస్తా, మీరు మంచిగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీరు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ మంచిగా ఉంటే ఈజీగా మీరు జావాని నేర్చేసుకోవచ్చు. ఏ లాజిక్ ఇచ్చినా మీరు ఈజీగా రాయగలరు. అర్థమైందా? ఎస్ మ్యామ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ మనకి ఫస్ట్ టాపిక్ ఏముంది, రేపు అది స్టార్ట్ చేస్తా, డేటా టైప్స్. సో డేటా టైప్స్ రేపు స్టార్ట్ చేద్దాం. క్లియరా? సో రేపటి నుంచి ఏం చేస్తారంటే క్లాస్ కి అటెండ్ అయ్యేటప్పుడు ప్రోగ్రామింగ్ క్లాస్ లో పర్టికులర్ గా ఏంటంటే మీరు కన్ఫామ్ గా మీతో పాటు బుక్ పెన్ ఉంచుకోండి. ఊరికనే కూర్చుంటే మీరు చూసేటప్పుడు అర్థమవుతుంది కానీ చేసేటప్పుడు అర్థం కాదు. సో థియరిటికల్ పార్ట్ అయితే వింటే సరిపోతుంది. ఈ ప్రోగ్రామింగ్ ఏంటంటే ట్రేసింగ్ అని, ప్రోగ్రామ్స్ అని, మధ్య మధ్యలో నేను క్వశ్చన్స్ అడగడం అలాంటివి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ థింగ్ మీరు బుక్ పెన్ మెయింటైన్ చేయాలి. సెకండ్ థింగ్ నేను క్వశ్చన్ అడిగేటప్పుడు ఆన్సర్ అన్మ్యూట్ చేసి చెప్పాలి. ఓకేనా? సో క్లాస్ ఆన్ చేసేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోకుండా క్లాస్ వింటూ ఫాలో అప్ అయితే ఈజీగా నేర్చుకోవచ్చు మనం. ఓకేనా? ఏం డౌట్స్ లేవంటే క్లాస్ ఎండ్ చేద్దాం. ఓకే, బాయ్. బాయ్ మ్యామ్. బాయ్ మ్యామ్.